రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులంట మంచి సల్లంగా ఉన్నారు. పండించిన పంట అక్కడ కుప్పలు కూలుతానే రేపు కాసేపు ఎల్లుండి రోని మేము పత్తలు దున్నుకునేది పత్తి గింజలు పెట్టుకునేది ఒక ఊరియా బత్త దొరకలే. ఎంత ఇబ్బందుల పాలవుతారో ఒడ్డు చూడిపోవాలి పోసుకొని కూర్చున్నాం, కాలువలలో పోసుకొని గుంతలలో పోసుకొని కూర్చున్నావా అని పిల్ల గాజులు పెట్టుకుంటే పండించిన పంట కొనడాలు వాడి దినాలు చేస్తే వాడు కష్టం కాల వాడు మునిగిపోను వాడు మొదకాల ఇట్లనే నా చేస్తే ఇంకా 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 ఓటేసి ఇంకా గెలిపిస్తాము. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, ఈ విధానంగా ఎప్పుడున్నది, అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, ఇదే జరిగిందా? ఇట్లనేనా? ఇట్లున్నది. ఒక్క ఊరే బత్త పోయి కొట్టుక సచ్చినాం, ఒక్క ఊరే బత్తకు మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి. ఇంకా మళ్ళీ వస్తాడు వాడి దినాలు కాని వాడు మునిగిపోను ఇంకొస్తాడు ఇంకొస్తాడు. ఇప్పుడు మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల మండలంలో ఎవరైనా కోటీశ్వర్ రాయిలా మహిళలు? కోటీశ్వర్లు కాలే, కోటీశ్వర్లు ఇవ్వాలి కాలే, ఏది లేదు, కోటీశ్వర్లు లేరు, ఏమి లేదు. ఏదో అన్ని మొత్తం ఇది ఇస్తా అది ఇస్తానని అన్ని ఆశలు పెట్టి ఇవన్నీ కథ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కథలు. ఫ్రీ బస్సు మునిగిపోయి మాకు పైసలు లేవా? మేము ఒక నాటయ్య పోతే కూలీ పోతే ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటాం. మన ఫ్రీ బస్సు మునిపి వెనక నుంచి మేము ఫ్రీ బస్ ఎక్కే బతికినామా? మేము ఫ్రీ బస్ ఎక్కినామా? చెప్పు ఏమెక్కినాం? అదే నాకు ఒక వికలాంగుడు కొడుకున్నాడు, కేసీఆర్ 4000 ఇచ్చిండు, రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడు? వాడు ఏం సాధించుతాడు? ఎక్కడ సాధిస్తాడు? ఏం చెప్తాడు? ఒక వికలాంగుడికి ఒక నా కొడుకు ఒక ఆయన కాపుకి ఒక బండి ఇవ్వలే, ఏమి ఇచ్చిండు? ఏం సాధిస్తాడు? ఎందుకు వచ్చిండు? ఆశలు పెట్టి వచ్చిండు, ఆశలు నిరాశలు పెట్టిండు. ఆడోళ్ళకు మగోళ్ళకు ఆశలు నిరాశలు పెట్టిండు వచ్చిండు. ఇంకా వస్తాడు, ఇంకా ఏ విధానంగా వస్తాడు? చెప్పు దెబ్బల పాలవుతాడు, చెప్పులు గుచ్చుకొని మెడకేసుకొని పోతాడు. అంతకు తప్ప ఇక లేదు. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, మళ్ళీ వచ్చేది కేసీఆరే, మళ్ళీ వచ్చేది. ఇక రాడు రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది. అక్కడ తులం బంగారం అని చెప్పిండు. తులం బంగారం లేదు, ఏం లేదు. తులం బంగారం ఎక్కడిది? 1,00,000 రూపాయలు లేవు, తులం బంగారం లేదు, ఏది లేదు, ఎవరికి లేదు, ఏది లేదు. 1,00,000 రూపాయలు మీ రైతుల గట్ట బోనస్ ఇస్తున్నారు? బోనస్ లేదు, ఏది లేదు. నేను వానకాలం 80 బత్తాలు ఒడ్లు పెట్టే ఒక్క బోనస్ వాళ్ళే నాకు 5 ఎకరాలు ఉన్నది అయ్యా భూమి. నా 5 ఎకరాలకు 1 ఎకరానికి ఎత్తాడా రైతు మందు? అట్లే వేసిండా కేసీఆర్? ఇక్క 25 ఎకరాల కంచి వేసుకుంటూ వచ్చిండు కేసీఆర్. టైంకు టైము పంట వచ్చేటానికి టైంకు టైం వేసిండు. రైతు మందు పైసలు దేనికైనా పిండి బత్తాలు కూడా మంచిగా దొరికినాయి, అన్ని మంచిగా దొరికినాయి. పిండి బత్తాలు పోయి ఊరియా బత్తాలు కొట్టుకున్నాడు, ఊరియా దొరకక అమోనియా వేసుకున్నావు. అమోనియా వేసుకొని ఒడ్లు పండించుకుంటే కాలువలలో పోసుకొని కూర్చున్నాం. వాన కొడితే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మా గోసలు ఏంది చెప్పు? ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ఒక్కొక్క మహిళకు 2500 చొప్పున ఇస్తా అని చెప్పి ఎన్నిసార్లు తీసుకున్నా? 2500 1 రూపాయి ఇవ్వలే సార్, 1 రూపాయి కాదు, 1 పావుల కూడా ఇవ్వలే. 2500 కాదు, ఏమి ఇవ్వలే. దేనికి అన్ని బూటకోరు మాటలు చెప్పి, అన్ని బద్మాషి మాటలు, రౌడీ మాటలు చెప్పి గెలిచిండు. కానీ నేను గెలిచిన నా ఏజ్కి నీ స్టేజ్ ఎక్కిన నేను గొప్ప మంత్రుని అనుకుంటాను. కానీ మా నోట్లో ఉంచేటోళ్ళు ఉంచుతూనే ఉన్నారు. గ్యాస్ 500 అని చెప్పి ఎక్కడిది గ్యాస్ 500 ఎక్కడిది? మొన్న కట్టిన ఒక్క గ్యాస్ అయిపోతే 40 రోజులకు వస్తుంది. 40 రోజులకు వెనకట వండుకున్నాం పొయ్యి మీద. ఈనాడు నా కోడళ్ళు వండుతానులా, ఈనాటి కోడళ్ళు వండుతానులా గ్యాస్ మీద. నెల రోజులకు బుక్ అయినాక వస్తుంది 1050 రూపాయలు గ్యాసు. 1,050 రూపాయలు అని పిల్లం ఎండి గాజులు పెట్టుకుంటే కట్టెలపై పెట్టి వండుకుంటారు. కరెంట్ బిల్లు జీరో. కరెంట్ ఎక్కడిది? కరెంటు ఎవరికో వచ్చినోనికి వచ్చింది, జీరో బిల్లు కూడా రానోనికి రాలేదు. ఇల్లు బిల్లు కట్టుడే, కరెంట్ బిల్లు, బాయి బిల్లు కట్టుడే, ఇల్లు బిల్లు కట్టుడే. నల్ల బిల్లు ఓడుకోడు, ఇల్లు పన్ను ఓడుకోడు. ఎవరు నాకు మహిళలే గెలిపిస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు చేసిన అన్నట్టు. ఎవరు చేయలే, కోటీశ్వరాలు చేయలే, ఎవరు చేయలే. ఎక్కడ చిప్పలు చేతికిచ్చి మమ్మల్ని రామన గోస పెడతాడు, మమ్మల్ని కోటి ఇబ్బంది పెడతాడు. ఇక ఎంత ఆగం, ఎంత పరిస్థితి. రాత్రి వర్షం వస్తే ఒడ్లు ఆడ పోసుకొని ఒడ్ల కాడ పోయి కూర్చొని ఏడతాను. ఒడ్ల కాడ ఎంత ఇబ్బంది అయింది. లక్షలు పెట్టుబడి పెట్టి ట్రాక్టర్కి కూలళ్ళకు నాలుగు ఎంత ఇబ్బందుల పాలవుతాను. అనుకుంటా మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని వస్తాడా? ఇంకొస్తాడా రేవంత్ రెడ్డి? ఇంకా ఏం మొక్కం పెట్టుకొని వస్తాడు? ఏం సాధించిండని వస్తాడు? ఇంకా ఏం బాగు చేసిండని వస్తాడు? ఏం చేసిండని వస్తాడు? ఇంకా రేవంత్ రెడ్డి ఇంకొస్తాడు రేవంత్ రెడ్డి.